7:15. వదినా టిఫిన్ ఏంటి? ఈ టీ ఎవరికి? మీ ఇరానీ కేఫ్ కా? ఏంటి ఎప్పుడు మీ అన్నయ్యని అలా మాట్లాడుతుంటావు? ఇరానీ కేఫ్ నడిపేవాడిని ఇరానీ కేఫ్ అనకపోతే 5 స్టార్ హోటల్ అని పిలవాలా? వస్తున్నానండి. ఊరందరికి టీ చెప్పనిగా చేసేది, ఇక్కడ కూడా చేసుకుని తాగొచ్చుగా. పెద్ద ఆర్డర్. పార్వతి చా. పెళ్ళై 5 ఏళ్ళయింది. వీళ్ళ తంతేంటో అర్థం కాదు. ఎంత ఉండే లాభం? ఆ స్టూడెంట్స్ వల్ల కేఫ్ నడపడం కూడా కష్టం అవుతుంది. ఏమైంది? ఆ రౌడీ స్టూడెంట్స్ మధ్య మళ్ళీ గొడవ. 2 టేబుల్స్ ఎరగొట్టారు. అరే వీళ్ళు కేఫ్ లోనే ఎలా ఉంటే కాలేజీలో ఎలా ఉంటారు? పొద్దున్నే మొదలెట్టాడా? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదేమోరా. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న. కొంతమంది ఉంటారు ఎన్ని చెప్పినా అర్థం కాదు. అవును కాదు. నా బాక్స్. బాయ్ వదినా. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తా నాన్న. బాయ్ అమ్మా. బాయ్ చిని. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాలేజీకా? కాదు, కాన్వెంట్ కి. చూడలేదు. టీచర్ మిమ్మల్ని హెచ్ఎం గారమ్మా. గేట్ దగ్గర టీచర్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిలిచేరా? కోపానికి ఇంకో పదం చెప్పు. ఆవేశం, క్రోధం, కడుపు మంట. యు క్యాన్ గో. థ్యాంక్ యూ. తెలుగే సరిగ్గా రాదు కానీ తెలుగులో నావల్ రాసేయాలి. పాఠాలు దానికి చెప్పాలి, వీళ్ళకి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు దీన్ని చూసేసా? నువ్వు రా, తెలుగు. ఇది టేబుల్, ఇది సీట్. అది కాదురా, అసలు నా ఏజ్ ఎంతరా? జస్ట్ 17. హ్యాపీగా కాలేజ్కి వెళ్ళాల్సిన ఏజ్. ఈ ఏజ్ లో నేను టీచర్ ఏంట్రా? ఆ ఇరానీ కేఫ్ కి గుడ్ స్టూడెంట్స్ కనిపించరా? ఏమన్నా అంటే స్టూడెంట్స్ కరెక్ట్ గా లేరు, కావాలంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోమంటాడా? ఇది ఒక ఎడ్యుకేషన్ ఆరా? కాలేజ్కి వెళ్ళి చదివితేనే కదరా లైఫ్. బయటకు వెళ్ళి చూడు, ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు హ్యాపీగా కాలేజ్కి వెళ్తున్నారు. నాకు మాత్రం ఎందుకురా? స్టాప్. నా బాధ నీకు అర్థమైందా? ఎస్ టీచర్. నీకు? నో టీచర్. ఎస్ టీచర్. గో, వెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ టీచర్. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు, అందుకే ఇవాళ చాక్లెట్ తోనే వచ్చాను. ఒరే ఒరే ప్లీజ్ రా, ఈసారికి తీసుకోరా. రేపు 2 5 స్టార్ తీసుకొస్తాను రా, ప్లీజ్ రా. ఏడవకు, నిన్న డైరీ మిల్కే కదా తెచ్చుకున్నావు. ప్లీజ్ ప్లీజ్ రా. వాడికి అసలు గుడ్ స్టూడెంట్స్ కనిపించరా? నేను టీచర్నే అయితే ఏంటి? నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా నీకు? కూల్ కూల్. నేనేం చేశాను? నువ్వు ఫాలో అంటేనే కదా నేను ఫాలో అయ్యాను. నేను వెళ్ళొచ్చా?